ప్రశ్నలకు సమాధానం చెప్పే వాళ్ళని వాళ్ళు చెప్పబుద్ధి టీచర్ కూడా దేనికి సమాధానం చెప్పకుండా మెదలకుండా ఉన్నారు అంటే అర్థం ఏంటి? తొందరగా చెప్పాలి. కొత్తగా అసలు ప్రశ్నలు అడిగితే అసలు ఏమి సమాధానం చెప్పటల్లా, ఏం మాట్లాడటల్లా అంటే అర్థం ఏంటి? బుర్రా సమాధానము ఉండదు, ఆరాధన ఉండదు. అంటే బుర్రా పని చేయట్లా. నీ బుర్ర కూడా అర్థం జాగ్రత్త. కాబట్టి అందుకే 7 అంతల ఆశీర్వాదం పొందాలి అని అంటే ప్రియులరా వాక్యం జాగ్రత్తగా వినాలి. దగ్గర పెట్టుకోవడం పుస్తకం మొట్టమొదటిది చదవరా చెప్పు. ఇర్మియా 17:9. ఇర్మియా 17:9 చదువు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన అందులో హృదయమే అగాధమైన ఊపిరా, ఆదిలో నాదమును అవ్వమ్మను మింగిరా. నిన్ను నన్ను కూడా మింగేస్తుంది. హృదయ సమర్పణ. మత్తయి 23:26 మత్తయి కాదు, సామెతలు 23:26 ఏముంది? నా కుమారుడా నా కుమారి నీ హృదయం నాకిమ్ము, నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. ఇది పెద్ద రోగం ఉందండి దీంట్లో. ఏ రోగం చెప్పండి ఒకసారి? పాపరోగానికి ముందు మీరు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు నమ్ము రోగుల కల్లా నాణ్యము ఈ ముందు. నీ హృదయమే నేను పాడు చేద్ది. నీ హృదయంలో అవిధేయత ఉన్నంత కాలం నువ్వు దేవుడికి లోబడవు. ఆ అవిధేయతను అలాగనే ఉంచుకొని దైవజనుడు సమూయేలు చెప్పినా కూడా సౌలుకు అర్థం కాల, కొడుకులు చెప్పినా కూడా అర్థం కాల. ఇక చాలా మంది వాళ్ళ పిల్లలు కూడా చెబుతున్నారు, నాన్న మనం దేవుడిని నమ్ముకొని ఏం పని మన ఇంటికి ఉండకూడదు కదా అని. నడవేరా నాకు చెప్పేది ఏంటో అది ఏదా అంటే ఏం తెలుసు నీకు? అవిధేయత. కాబట్టి అక్కడ ఇంకా ఏమట్టు ఉంది? యేస్కేలు 36:25. యేస్కేలు 36:25 ఏముందా? యేస్కేలు 36:25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అంటే పన్నీరు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చూసారా, ఇది ఎక్కడ? హృదయంలో ఉంది. హృదయము పాపాలకు నిలయం. వీళ్ళరా ఇది సాతానుడు ఒక కర్మాగారం. అది ఇప్పుడు దేవుని ఒక ఆలయం అయిపోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాను శుద్ధ జలం చదువుతాను మీ మీద. ఇప్పుడు చూడండి, అపవిత్రత పోవాలంటే ఈ చెమట కంపు, ఈ మాలిన్యము, ఈ పోవాలంటే శుద్ధ జలము, అత్తరు పన్నీరు, సెంటు రాసుకుంటారు మనుషులు. ఆ స్మెల్ పోయి స్మెల్ వస్తుంది. దేవుడు అంట మన మీద పరిశుద్ధాత్మ పవిత్ర జలము చదువుతాడంట. హృదయంలో మార్పు రావాలి, పరిమళ సువాసన. కాబట్టి హృదయము అన్నిటికీ పాపానికి కేంద్రంగా ఉంది. అందుకే పాపము బయట నుంచి లోపల పోదంట, లోపల నుంచే బయటకు వస్తుంది. కాబట్టి అందుకే హృదయ సమర్పణ. ప్రభువుడు నీ హృదయం నాకు ఈ బిడ్డ, నేను అక్కడికి వచ్చి కూర్చుంటా, నేను అక్కడికి వచ్చి నిన్ను ఉపయోగించుకుంటా, నేను మాట్లాడతా, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. హృదయ సమర్పణ అవసరం. నేను 83లో నా హృదయాన్ని ఆయన సమర్పణ చేశాను. నాదంతా కక్కి మన కడుపులో చేదు పైత్యం ఉన్నంత సేపు మన కళ్ళు తిరుగుతుంటాయి.
మైండ్ పనిచేయదు, నెమ్మది ఉండదు, విచారంగా ఉంటుంది. అది ఏలు పెట్టి వాంతి చేసుకొని శుభ్రంగా కక్కేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది మనసు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తిరుగుతుంది, కడుపులో తిరుగుతుంది అని అంటే అప్పుడు ఏలు పెట్టైనా కక్కాలనిపిస్తుంది. మానవుడికి ఈనాడు ప్రశాంతమైన జీవితం, క్లియర్ అయిన మైండ్, క్లియర్ అయిన దృష్టి, క్లియర్ అయిన నడవడి కావాలి అంటే లోపల ముందు మారాలి. మీరు ఎంతమంది హృదయ సమర్పణ చేసుకున్నారు? మీ హృదయం లోపలంతా బైబిలే, దేవుని వాక్యమే. కాబట్టి అందుకే నేను ఒక పుస్తకం చదివా, జాన్ బన్యన్ గారిది. ఈ భూమికి ఆకాశానికి మధ్యలో దేవుడు ఒక పట్టణాన్ని కట్టుకున్నాడంట. ఆ పట్టణం పేరు మానవాత్మ నగరం. అది అందులో ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. మీ ఇంట్లో ఏసై ఉంటే, మా ఇంట్లో ఏసై ఉంటే మన ఇల్లు ఎలా ఉంటుంది? ఏసై ఉన్నకాడ అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, వేలు జరిగినాయి. 14,000 మంది తినంగా 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు మిగిలి ఏసయ్యని ఒక పెళ్లికి పిలిచారు. అప్పుడు ఆ ద్రాక్షరసం అయిపోయి వారు కంగారు పడుతున్నారు. అప్పుడు మరియమ్మ చెప్పింది, ఆయన నీతో చెప్పినది చేడు. ఇందాక మనోజ్ చెప్పాడు, దావీదు చేశాడు, సౌలు చేయలేదు. నువ్వు ఎలా సౌలులాగా ఉన్నావా, దావీదులాగా ఉన్నావా? దేవుడు చెప్పింది చేస్తావా? నువ్వు చాలా తెలివి కల దానినే. తప్పు మీ వాడకట్టులోనే లేరమ్మా, నీ అంత తెలివి కలదు. ఈ మొగళ్ళల్లో కూడా ఉండాలి. ఏం తెలివి అంట? దేవుడు చెప్పింది చెయ్యని తెలివి. ఏం తెలివి? అతికి తెలివి అంట. అది ఉండకూడదు, మామూలు తెలివి ఉండాలి. సుబుద్ధి కలిగి దేవుడు చెప్పింది చేసేది మంచి తెలివి. దేవుడు చెప్పింది చేయకుండా వీళ్ళరా. అందుకే హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే నాకు ఒక గొప్ప ఆనందం ఏంటంటే, ఇప్పుడు నేను బ్రతికే స్కోప్ ఏది లేదు. ఇంటికి పోయాక మీ ప్రాణం బాగోదు సార్, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, హార్ట్ ఫెయిల్ అయిపోయింది, అన్నీ ఫెయిల్ అయిపోయింది. షుగర్ కూడా పని చేయట్లేక, షుగరు ఆ ఇన్సులిన్ 5 చేసుకున్నా కూడా నాకు డౌన్ అయిపోతుంది. ఏంటంటే అదంటే ఇవన్నీ ఫెయిల్ అయింది కాబట్టి షుగర్ కూడా ఫెయిల్ అయిపోయింది అని అన్నాడు. షుగర్ కూడా పని చేయట్లేదు మీకు. ఇంటికి పోయాక శ్వాస ఆగిపోవచ్చు, మీరు 2 పూటలు ఉంటే ఏదో మా చేతనైన వరకు దానికి చేయాల్సింది చేస్తామన్నారు. మరి ఇంటికి పోయి ప్రాణం పోగొట్టుకుంటే బదులు ఎస్ఐ పని ఉంది కదా. నా కోరికలు ఇంకా తీరలా. ఏంటో తెలుసా? సమాధులు దొడ్డి నాకు ప్రత్యేకంగా కావాలి. అబ్రహాం ఆమోరు కుమారుల దగ్గర కొనుక్కున్నాడు. తన భార్యను ముందు అందులో పెట్టాడు. తర్వాత తన్ను, యాకోబు, యోసేపులు ఆ దొడ్డిలోనే పెట్టబడ్డారు. అలా ఒక ప్రత్యేకంగా నన్ను అనేక నామకార్థుల్లో నుండి ఒక ప్రత్యేకమైన క్రైస్తవుడిగా నన్ను చేశావయ్యా. ఈ విషయం నీకు నాకే తెలుసు. సమాధుల దొడ్డి కూడా నాకు ప్రత్యేకంగా ఉండాలని దేవుని అడుగుతున్నాను. మీలో ఎవరికన్నా కేడేపడం కలిగితే సమర్థం చేసుకోండి, అదే మన తర్వాత భాగ్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళే లేదా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని అన్నా నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు అది వచ్చాక నా స్థలం కూడా చూపించాలి. ముందు భక్సం గారికి ముందే ఏర్పాటు చేశారు. ఎక్కడ హైదరాబాద్లో సమాధులు కట్టి నారాయణ కూడా ఎప్పుడో కేటాయించారు. మెయిన్ సింహద్వారం దగ్గరే. అక్కడ ఎవరినే పెట్టలా, దైవజనుడినే పెట్టారు. ప్రియులరా, 8 లక్షల మంది వేశారు సమాధికి.
11 లక్షల మంది వచ్చారు విదేశాల నుంచి, అనేకమైన ప్రాంతాల నుంచి. 3 రోజులు ఉన్నాం మేము అక్కడ. 23 వెళ్ళాం ఎక్కడి నుంచి. దైవజనుడి సమాధి కార్యక్రమం. మీరు చాలా మంది ఆత్మీయులు చచ్చిపోతే రాదు, వాళ్ళ దుర్మార్గులు చచ్చిపోతే వెళ్ళి ఆ జనాల పూలు కూడా దీనిలో ఉండాలి కదా. శాపం మిమ్మల్ని ఎలా వదిలిపెట్టింది? నేను మా అమ్మతో మా నాన్న కూడా తినలా. నేను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించా. నేను ముందే చెప్పా, నేను వెలుగులోకి వెళ్ళాను, ఇంటిలోకి వెళ్ళా, పరిస్థితుల్లోకి వెళ్ళా. మీరు యేసుప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొందకపోతే మీ కార్యాల ద్వారా నేను రాలేదని చెప్పి ముందే చెప్పేశాను. ఏమో మాకు కొట్టలేదు అనుకుంటాం, పోరా అన్నారు మా వాళ్ళు. మీకు అదే తెలుసు, దీని విలువ తెలియదు అని చెప్పేసి. మా అమ్మ చచ్చిపోయినా, మా నాన్న చచ్చిపోయినా కూడా జనాల కలదు. నా పెద్ద కొడుకు చచ్చిపోయినా కూడా వాళ్ళ అత్తోళ్ళు పెట్టుకోస్తోళ్ళు వాళ్ళు అన్ని చేస్తారు, అన్ని రంగాల్లో ఉంటారు. అన్నిటికీ సిఎస్ఐ అంటే అన్నిటికీ అంటే మా తమ్ముడు సై, ప్రతిదానికి సై. అది కాదండి మారు మనసు తగిన పదములు ఫలించాలి. అందుకే ప్రియమైన వారలారా, హృదయ సమర్పణ. మీ హృదయంలో దేవుని ఆజ్ఞ తప్ప. చూడండి, దావీదు దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ, ఆయన ఇచ్చిన మాటని గైకొన్నాడు. అది ఆయన హృదయంలో ఉంది. సౌలుకి సౌలుదే ఉంది కానీ దేవుడికి లేదు. అందుకే మనకు కూడా హృదయ సమర్పణ ఉన్నాడే హృదయంలో నుండి స్తుతి ఆరాధన వస్తుంది. నీ హృదయం దేవుడికి సమర్పణ చేసుకోకుండా ప్రార్థన రాదు, నీకు ఆరాధన రాదు, స్వార్థంగా అది రాదు, మహిమకు చోటీటిల్లా. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. మహిమ అంటే ఏంటో తెలుసా? ప్రభు నిలమంటావా? వద్దు. ఆ కమ్మలి చెట్లు సొంపులో చెప్పలేనప్పుడు వెళ్ళు, అప్పుడు నేను దిగి వచ్చానని మీకు తెలుస్తుంది. ఆ యుద్ధం నేనే చేస్తా వాళ్ళతో. దేవుడు రాకుండా యెహోషువలో హాయి పట్టణం మీదకి వెళ్ళి 32 చచ్చిపోయారు, శోధాది సూర్యులు. అప్పుడు భూమి మీద తలమోపి, ప్రభా ఏంటి నష్టం, ఏమైందంటే మీలో ఒక పచ్చి దొంగన్నాడు రా, వాడి పేరు చెప్పండి. మిమ్మల్ని నిద్రమోకాలారా ఏమంటే ఇందాక మనోజ్ చెప్పాడు, ఈ పట్టా దూసుకుని వల్ల సగం వదిలేసామండి. ఇక్కడ చెప్పింది అన్నది ఆ బయట పట్టాలో దూసుకున్నప్పుడు ఆ మొత్తం వదిలేసామండి. మళ్ళీ అండి వట్టిగా మా దాంట్లోనే వెళ్ళాం ఇంటికి. దేవుడి దాంట్లో ఎక్కల్లా. వాడి పేరు ఆకాను. ఎలక్షన్ డబ్బులు తీసుకొని ఒకనాడు వచ్చా, తెల్లవారు నిద్రపోనిస్తే వట్టు దేవుడు. ఆకాను పాపం. పొద్దున్నే లేచి సైడ్కి వెళ్ళి వచ్చావాడిని నేను. ఆ రోజు పాసర్పాడు అలనీల ఆత్మ. ముందు ఆ డబ్బులు ఇంట్లో ఉండకూడదు, ఆ డబ్బులు నువ్వు కానీ పిల్లలు కానీ తినకూడదు, శాపము వెళ్ళి ఇచ్చిరా. అది ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినటువంటి సంవత్సరం, గత 35 సంవత్సరాలు అయింది అనుకుంటా. పొద్దున్నే వెళ్ళి ఆ పాపం ఆయనకి 300 ఇచ్చారు నాకు. ఆ 300 తీసుకెళ్ళి అయ్యాయి మీ డబ్బులు, తెల్లారులు నిద్రపోవాలా నేను. దేవుడు వద్దు ఆ డబ్బులు తీసుకోకూడదు, అది నీ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళు. నేను ఎందుకంటే నీకు ఇష్టం కాదు, నేను తినకూడదు, నీకు ఇష్టం కాదు, నా ఇంట్లో ఉండకూడదు, నా మనసులో ఉండకూడదు. ఒకవేళ తెలియక ఏదన్నా అవాడాలు మోసం చేసినట్టు సైతం ఉంటే, నా తండ్రి నువ్వే నన్ను కాపాడాలి, వినిపించాలి. ఆ డబ్బులు ఇచ్చొచ్చా 35 సంవత్సరాలు. ఎలక్షన్ వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి బడ్జెట్లో అన్న కాంతులు పెట్టిపోయేయండి డబ్బులు అన్నా. మాకు తెలియదయ్యా అది, మేము వెయ్యమా డబ్బులు. అపవిత్రమైనది చెప్పండి, మొట్టకుడే అసలు పట్టుకోవద్దు వీళ్ళరా. అందుకే ఏ రావాలా నేను తెలిసింది
కరోనా కాదు, గిరోనా కాదు, ఏది వచ్చినా ఇంత కూడా భయం ఉండదు నాకు. ఎందుకో తెలుసా? ప్రభు అన్నాడు, ఏ తెగులు నీ గుడారము, నీ పక్కన 1000 మంది పడినా, నీ గుడి పక్కన 10,000 మందికి వెళ్ళిన అపాయం నీ దగ్గరికి రాదు అన్నాడు ఆయన. మనం కరెక్ట్గా ఉండాలి. అందుకే ఉదయంలో ఆయన స్వరం విన్న తెల్లారులు ఎల్లు ఆకాండాడ బంగారము, ఆ వెండి, ఆ సేనా వస్త్రాలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. వాడు సావాలే. పెద్దగా అడగకూడదు అనుకుంటారు. ఆటిపోయిందండి మీరు మాట్లాడేది పదాలు బతకండి. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా కాదు, పెద్దగా అడగకుండా సార్. చూడండి, ఆకారం స్థావరం స్లో మాట్లాడు సార్. ఆకారం ఏమవ్వాలి? నీ ఇంట్లో కూడా, నీ హృదయంలో కూడా దొంగడు, దొంగ బుద్ధి. మనిషి సొమ్మేమో మట్టి, ఈయన సొమ్మేమో బంగారం. అంటే ఈ రకాలు, ఈ క్వాలిటీ మహిళలకు కూడా సాయం చేయరు. వాళ్ళ ముందు సొంతంగా కూడా వాడికి ధర్మం కూడా చేయరు. రెండవ సమర్పణ, మొదటి హృదయ సమర్పణ. హృదయంలో ఆయన స్వరమనాలు, సమయ సమర్పణ. ఎఫెసీ 5:15. దినములు చక్కవి కనుక ఎఫెసీ 5:15. సమయమును పోనీయక. ఇదిగో ఇంట్లో ప్రార్థన ఉన్నాయా? ఎంతసేపు చేస్తావు? మన రాత్రి మా మామూలు ఇంట్లో ఉన్నాం విజయవాడ. తెలంగాణ లేచి ఆ మఠం మీద కూర్చొని కడమటి నీళ్ళు దారిపోతా ఉన్నాయి, స్థుతిస్తా ఉన్నా, ఆరాధిస్తా ఉన్నా, పాట పాడుతా ఉన్నా. అది అంత మాటి ప్రభుని స్థుతించి, ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి కొనియాలి. ఆయన చేసిన మేలు ఉపకారాలు, అద్భుతాలు, ఆయన స్వరాలు ఎన్నో తలంచుకొని మనం కడుపు నిండా కన్నీరు దాల్చి ఆరాధన చేసుకున్నాం. ప్రభు పొద్దున్నే మరీ దేశం ఉంటే ఎక్కడైనా కానీ కొంచెం బాగుందంటే లేచి తెల్లారుజామునే 5, 6, 4:30 ప్రాంతంలో లేచి దేవుని స్థుతించి, ఆరాధించి, గణపరిచి, ఆయన చేసిన దేవుని ఉపకారాలన్నింటినీ తలంచుకొని నేను ఒకటే, ప్రభు ఇప్పుడు నాకు శేషమైన వేయలేదు, జీవితం కలిపోయింది. 40 సంవత్సరాలు ఆయన కోసం జీవించా. నాకు దేవుడి దగ్గర నేను గొప్ప తెలియదు. 9 రకాల తెలియదు. ఒక దాంట్లో నమ్మకం ఉన్నాడు, ఒక తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, దినములు చక్కవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. ఈ సమయము దేవుడికి దైవ చిత్తానుసారంగా గడుపుతుందా? సమయం కూడా సమర్పణ చేసుకోవాలి. గంటల ప్రార్థన ఎంతమంది తీసుకున్నారు? చేయకుండా తొందరగా మీరేం చేస్తారు? లేచిన కానుంచి ఆ ఫిలిప్పీ 3:19 ఉంది. ఏంటంటే 3 విద్యలు పూర్తి కొరకే. లేచిన కానుంచే పట్టంత కష్టాలను మంచిదే. అందుకే శరీరాలు పడుతున్నాను తెలియని వాళ్ళ ముందుగా ఈ మురికి దక్కగురా 30 గడియలు మూలమెల్లుని పాటు పడదవురా. సర్వదేవుని భక్త గడియా సేపు ధ్యానము చేయనీరు. స్వామి అనుమతి వచ్చినప్పుడు సాగులేని చెప్పెదవురా. ఉప్పుడా ఒక గురుడా లేచిన కారణం ఆ మురికి పట్టకి రాత్రి పొడవులు ప్రయాసం పడుతున్నాం. ప్రార్థన ఉందా? ఆరాధన ఉందా? పరిచర్య ఉందా?
దేవుని సన్నిధి ఉందా? అందుకే సమయము, ఈ సమయం అంతా కడుపుకి, కూటికి. అందుకే పౌలు గారు మన కడుపే వాళ్ళకి ఆ కడుపు దేవుడే లేదు, సాధన దేవుడు అక్కర్లేదు అన్నాడు ఆయన. వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం అతిశయపడుతున్నారు. కొంతమంది దరిద్రంగా వస్తున్నారు మందిరానికి. నీ ద్వారా పని సాక్ష్యం లేదు. నీ భక్తులు చూసి, నీ అత్యాశను చూసి, నీ లోపి బుద్ధిని చూసి కొంతమంది పాల్గొని అంటున్నారు. ఎందుకంటే తెలుసా, ఆ నీరు పోసి అనుకుంటే గుర్తు పోలా. నీరు పోసి పాల్గొనేసండి డబ్బులేమో ఒరిజినల్ పాలు రైతు తీసుకుంటున్నారు. క్రైస్తవుగా చిచ్చి నేను ఆ బతుకు బయట పెడతానని మా పోయమంటున్నారు. చూడండి, అక్కడ 45 రూపాయల కంటే ఎక్కువ రాదు. లేదా అక్కడ ఏంటంటే కేంద్రంలో 60 రూపాయలు తీసుకొని మళ్ళీ నీరు పోసి పాలు పడుతున్నారు. వాళ్ళ సిగ్గులేదు, సిగ్గుండవు అవుతారు. లేదు సిగ్గులేని వాడి గంట మరణాన్ని చూసినా ఉడికినాడు అయితే వస్తుంటే చూడండి, 4 మధ్య ఆసుపత్రి కొడుకు కాకపోతే కొడుకు అని చెప్తున్నాను. ప్రియులరా, నేను మాట్లాడుతున్నా అబద్ధ భాష 35 సంవత్సరాలు 10 రూపాయలు అప్పు చేయాల బయటకు చెప్తుంది. ఏమని? ఎవరికి అచ్చి ఉన్నప్పుడు అప్పకూడదు. ఒక అప్పు ఆనందించి నమ్మకం వచ్చామనుకో చాలా చెప్పకుండా వాడు నమ్ముకుంటే పర్లాకు పడతావా? వాడిని డబ్బులు కొట్టి వాడు పర్లాకు పడతారా? పాల్పడుతుంది. ఎక్కడ పడుతుంది? చక్క ఏమన్నాడు? ప్రభు ఎవరు వద్ద అన్యాయంగా తీసుకున్నానో వాడికి చెప్పండి. రాయి తెలిసి చెప్పండి. ఎదురనుకుంటే చాలా నిద్ర రాదు, నిద్ర పెట్టాడు. కాబట్టి 4 గంటలు ఎక్కాలన్నాడు చక్కయ్య. అప్పుడు యేసయ్య అన్నాడు, చెప్పాడు, అలా కాపు నేను ఇంటికి రక్షణ అంటే మన ఇంటికి పుట్టినగా రాదు. ఎవరెవరు డబ్బులు పెట్టామో, ఎవరెవరు సొమ్ము తిన్నామో 6 గంటలు ఇచ్చేయాలి. ఈ ఇంట్లో ఎవరు సొమ్ము ఉంటే తీసుకెళ్ళి నేను మనసు పెట్టాను, యేసయ్య అనుకున్నా, ఇది మీ సొమ్ము, ఇది మీ వస్తువు, తీసుకోండి అని చెప్పి వాళ్ళు బాగా అయితే నిజంగా ఆశ్చర్యపోతారు కదా. ఇలా మనసులో మంది బాగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ మార్గంలో నమ్మకార్థం అండి, మాయ మార్గంలో మోసకార్థం. చాలా కండిషన్ గా ఉండాలి రక్షణ అంటే. ఉద్యోగమే రాదు రక్షణ. కాబట్టి సమయము నేను అదే ప్రారంభం చేసుకుంటా. ఊరికి అటు నుంచి ఎదురు రావాలని నేను ఎప్పుడు చేయను ప్రారంభం. ఇటు నుంచి అటు ఎత్తడం వేయాలి, దాని పంట పోసుకోవాలి. ప్రభావ నీ వాక్యానుసారంగా ఇత్తనం వేసి నీ వాక్యానుసారంగా పంట పోసుకోవాలి. కాబట్టి 6 ఉంది. మోసపోకండి. దేవుడు ఎక్కడిపోయాడో మనుషులు ఏమిస్తున్నా ఆ పంటనే పోయిను. ఈ శరీరాన్ని బట్టి ఇచ్చితే క్షేమైన పంట కొడతావు. ఆత్మను బట్టి పరిశుద్ధాత్మ ఒత్తిడితే దేవుడు చెప్పింది అంటావు, దేవుడికి ఇష్టమైనది అంటావు. అందుకే సమయము ప్రార్థనలో ఎక్కువ గడపాలి. మీ ఇంట్లో ఎవరన్నా వాళ్ళని ప్రార్థన చేసుకోండి. మా పిల్లల్ని నేను మాట్లాడుకుంటాను కానీ అయ్యా మంచి బాగుందిరా, అనివారం ఏ పని పెట్టుకోవద్దురా, మనకేది వద్దురా, యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఆ ఆశీర్వాదం జనానికి వెళ్ళి ఆ దైవజనం ద్వారా మనం ఆశీర్వాదం తెచ్చుకోవాలరా. ఆ రోజు దైవజనులు జీవిస్తారా మనల్ని. సంఖ్యాకాండం 6, 23, 24, 26 ఉంది. నా దాసులు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు నా ఆశీర్వాదం
ఉన్నది అన్నారు. అందుకే విశాఖ నాడు దేశాలను ఏమన్నాడు, ఆయన మంచి ఉల్లికాయలు గుర్తు తీసుకురా, బోర నానబోర ఉల్లికాయలు గుర్తి చక్కగా వండి తీసుకొచ్చి నాకు పెడితే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తా. దైవజనుల దగ్గర దీవులు ఉంటాయండి, వంశపారపార్యమైన ఆశీర్వాదాలు. అందుకే దైవజనులు సంతోషపెట్టి మనం ఆశీర్వాదాలు పొందాలి. మా ఇంట్లో కనుక దైవజనులు వస్తే వాళ్ళకి ఏదేదో చేయాలి మనసులో. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను నా బిడ్డలు జీవించాలి. అదే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన నీకు అనుగ్రహించారు. వీళ్ళగా మన సమయం అంతా కూడా దేవాని ఆశీర్వాదం పొందడానికి, ఈ దీవెనలు పొందడానికి నేను నా బిడ్డలు. అందుకే మా ఇంట్లో ఉదయం సాయంకాలం దేవుడు వాక్యం చదవకుండా, ఇక ఆదివారం పాట పాడుతున్నాం కాబట్టి కాలం దైవవర్మాలు సాధనలు దినపాఠం 3 చదవాలి డైలీ. ఎన్ని పనులైనా ఉంటాయి. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు పనులు కాదంటే నువ్వు ఈ పని చేయాలి. అదే మనకు ప్రియమైన వాళ్ళ మన సమయము ముందు దేవుడికి భక్త భుక్త. ఏది ముందు? భక్త భుక్త. భక్త ఏదా ముందు? భక్తి. ముందు పుట్టడం ప్రార్థన, తర్వాత పోవడం. ఇంట్లో ఎవరు నీటి ముందుకొని నివాసస్థానం, భక్తిహీనుని ఇల్లు. ఒక క్రైస్తవులు అంటే ఈ అలవాటు ఉండాలి. అందుకే మన సమయం చాలా జాగ్రత్తగా పాటించాలి. మూడోది శరీరం. రోమా 12:1. రోమా 12:1. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకి సమర్పణ చేసుకోండి. మీ ప్రాణం ఆత్మ దేవునికి నిలయంగా ఉండాలి. అందుకే నీ దేహము దేవుని ఆలయంగా ఉండాలి. ఇది కాదండి ఆలయం. నా ఒక్క హృదయము, నా శరీరము దేవునికి ఆలయం అయింది కాబట్టి 5 విగ్రహాలు పెట్టుకున్నాడు ఆయన. నా హృదయం ఆయన ఆలయం. హృదయమే నీ ఆలయము క్రీస్తు. నా హృదయం ఎప్పుడైతే బైబిల్ ఆలయం అయిందో, బైబిల్ నిలయం అయిందో, దేవుడు 5 మందిరాలు కట్టాడు. ఇది 5వ మందిరం. ఈ మందిరం 5వ మందిరం. బయట 4 పెట్టాడు దేవుడు. అంటే నా దేహము ఆయన సమర్పణ చేసుకున్నా. భూమికి ఆకాశానికి మధ్యలో ఒక పట్టణం కట్టుకున్నాడు దేవుడు. ఆ పట్టణం పేరే మానవాత్మ నగరం. ఆ నగరంలో ఆయన ఉండాలని కట్టుకున్నాడు. ఎవరైనా ఇల్లు కట్టుకున్నాడంటే ఆ ఇంట్లో ఉన్నారనేగా. ఎంత సుందరంగా కట్టుకుంటారు. నిన్ను అందంగా చేశారా, అపహీనంగా చేశారా? ఆయన వాస్తవాలుగా ఉన్నావా, బాగున్నావా? నీ రంగు చూసుకొని ఒకసారి అర్థంగా వెళ్ళి తిరిగిపోతావు. ఆయన కుమ్మరాయన అంట. ఇక్కడ ఉన్న కుండలన్నీ ఒకసారి పేరుకుంటా లేదా? ఎంత చిత్రకారుడండి, ఎంత నైపుణ్యత కలిగిన వాడు. నువ్వు సరిగ్గా లేకపోతే పెట్టినాడు నీ భార్య నిన్ను చూసి, నేను తర్వాత చెప్తాను. ఏమో ఎక్కువైన అబ్బాయి అంటే తర్వాత అమ్మాయి కూడా బాగా ఏమంటారు, నేను తర్వాత చెప్తాను. చూడండి, నేను నచ్చేలా చేశానంటే
భక్తుడికి ఎంత ఆనందము. కాబట్టి అందుకే నిన్న ఆయన చేసుకున్నాడు. దేవుడు తన స్వరూపమును నరుని మన పోలిక చొప్పున చేసుకున్నాడు. వీళ్ళరా అందుకే మీ దేహము సాతాను నిలయంగా ఉండకూడదు. పాపాలకి, టీవీలకి, సిగరెట్లకి, లోకానికి, మందుకి, అబద్ధాలకి, దొంగతనానికి, మాయా మోసానికి, అక్రమాలకు, అన్యాయాలకు కాదు, నీతికి, సత్యానికి, పవిత్రతకు, పరిశుద్ధతకు నిలయంగా ఉండాలి. కాబట్టి ఇందులో నీతి సత్యమే ఉండాలని ఇంకేమి చెప్పకూడదు. డబ్బు పాటిస్తుంది, అది ఉన్న కాడ నెమ్మది ఉండదు, అది ఉన్న కాడ శాంతి ఉండదు. అది అన్ని కీడులకు మూలం. దాన్ని ప్రేమించే వాళ్ళు ఒకనాడు పాడైపోతారని బయలు తెలుస్తుంది. కానీ నీకు ప్రార్థన చేయడానికి కుదరదు, వాళ్ళ కార్యక్రమాలు వెళ్ళడానికి కుదరదు, బయలు చదువుకోవడానికి కుదరదు, ఒక అరగంట ప్రార్థన చేసుకోవడానికి కుదరదు. డబ్బు డబ్బు డబ్బు. చూడండి, ఈ జీవితం అందుకే ఒకదానికి శుద్ధికే మధ్య లేదు, మధ్యకే శుద్ధి ఉండదు. వేరు వచ్చినప్పుడు వాడికి కనపడదంట. ఎవడో దరిద్రుడని ఇంత డబ్బు దేవుడు ఆ ఇల్లు దారిలో పడేశాడంట. మూట ఏమలే బాగుపడతాడని వాళ్ళ ముగ్గురు వెళ్తాయన్నా వాళ్ళ ముగ్గురు పంచుకొని నమ్మకం అవుతారు, ఆ దరిద్రం పోతుందని అంటే ఆ 5 బాగా ఒక ఐడియా వచ్చిందంట. రైట్, ఇక్కడ నుంచి అక్కడ కళ్ళు మూసుకొని రావాలా, అరే కళ్ళ కూతురు ఒప్పుకుంటే వెళ్ళిపోయారు. అంతే, నీకు కనవచ్చినా కూడా అది నీకు కనపడదు, అది నీ దగ్గరికి రాదు. నీ లోపల అంత చీకటి నిరంతకాలం నువ్వు సాకారంలో అనేకమైన దీవెనలకి, అనేకమైన మేలులకి నిన్ను దూరం చేస్తాడు. ఎందుకంటే నీ లోపల, నీ దేహంలో లోకము సైతాన్ని నీదే ఉంది, కానీ బయలుకి లేదు, దేవుడికి లేదు. కనుకనే అది నిన్ను దాటిపోతుంది. ఒక డబ్బులు ఎన్ని సంపాదించినా కూడా ఎలా ఉందట, సిల్లి సంచిలో ఎత్తే ఉన్నాయా? ఒకటన్నా సిల్లితో డబ్బులు వేసుకుంటా ఉంటాయంట. నువ్వు భిన్నంగా సంపాయి ఆఖరికి అప్పులు పాలే ఉంటుంది నీ బతుకులో. నీకు దీవెన ఉండదు, నీకు ఆశీర్వాదం ఉండదు. పిల్లరా, కాబట్టి తరగని గుణం. దేవుడు అన్నాడు, నా మాటలు కానీ ఇంటే, నేను చెప్పినట్టు చేస్తే, నాలో నువ్వు ఉంటే, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నిన్ను తలలాగా ఉంచుతా, నిన్ను పాపలాగా ఉంచావు. నీ చెయ్యి ఇలా ఉండాలి కానీ ఇలా ఉంచను అన్నాడు. చూడండి, అవి నీ విజయానికి సాదృశ్యం. అవే కంపల చెట్టు పనాల సప్పుడది. కాబట్టి ప్రియులారా, యాత్రికుడు నాశనపురాన్ని విడిచి శ్రీపురం అనుకున్నాడు. సువార్తికుడు వచ్చి అబ్బాయి చాలా త్యాగం చేసుకొని సమర్పణ చేసుకొని అనుకున్నావు కాబట్టి నీకు చాలా శ్రమలు, చాలా పథకాలు, చాలా పరీక్షలు ఉంటాయి. ఇందులో వాగ్దానం కాలం సేకరించాడు సువార్తికుడు. ఈ కాలం చేయి, ఏ కాలానికి, ఏ జైలుకైనా, ఏ సరసాలకైనా గిఫ్ట్ తెస్తాడు వచ్చారు. ఏమంటే ఏ తాళానికైనా వస్తున్నాయని నీ తాళం అని అన్నాడు. బాధైనా, మెడ బాధైనా, గుండె బాధైనా, గొప్ప బాధైనా, ప్రతి బాధైనా ఏసు రక్తమే, శిలువ రక్తమే, కలువరి రక్తమే. ఈ శిలువే నాతో శరణు. నా పాప భారము, నా చింత, నా దరిద్రం అంతా శిలువ దగ్గరే ఆ మూట పడిపోయింది.
విశ్రాంతిలో అడుగు పెట్టారు. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎవరి మనసు నీ మీద ఆగుతుందో వారిని నీవు పూర్ణ శాంతిగా కాపాడుతుంది. కాదు నీ యందు విశ్వాసం చూడి. ఆ విశ్వాసంతో మాట్లాడమే నేను ఎన్ని విశ్వాసంతో మాట్లాడమే. మీలో కొంతమంది డబ్బులు కూడా ఇవ్వదు, పనికి రాదు. నాకు తెలుసు మీ ద్వారా ఇక్కడ అపజయము, నష్టము మీకు, మందిరానికి, ఇంకా మీ చుట్టుపక్కల కూడా నష్టానికి కారణం లేదు. మీరు దీవులు, మీ చుట్టుపక్కల వాళ్ళు దీవులు, సహవాసానికి దీవులు, సంఘానికి కూడా దీవులు. కాబట్టి కారణం ఏంటి అంటే మీ దేహంలో దేవుడికి చోటు లేదు. అది దేవుని ఆలయముగా, దేవుని ఆఫీసుగా, దేవుని రూముగా లేదు. కాబట్టి నాలుగోది సంపాదన. నాలుగోదేనా ఏంటది? నిర్గమాకాండం 25:1 అంటే డబ్బు, ఆస్తి. నిర్గమాకాండం 25:1. నిర్గమాకాండం 25:1 మన ధనం అన్నమాట. మన ధనం కూడా సమర్పణ చేసుకోవాలి. అది కూడా ఊరాలంటే చదవదు లేదు. ఎనిమిది ఉంటాయి దాంట్లో తొందరగా చెప్పాలి. మీరు ఎప్పుడు చాలా దిగుతుందా? ఎన్ని బిందులు ఉంటాయి? 10 ఎన్ని బిందులు ఉంటాయి? 10 బిందెలు ఉంటాయి. 2 బిందెలు 3 బిందెలు ఉంటాయి. ఒక అమ్మాయి వచ్చి బిందెలు తోడుకొని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి దానికి పెట్టి కింద తీసుకొని వస్తుంది. గిన్నెతో తీసి బిందెలో పడుతుంది. ఆ అమ్మాయి బిందెలు తోడుకొని ఆ అమ్మాయి అవుతుంది. తర్వాత ఇంకొక అమ్మాయి అవుతుంది. మొట్టమొదటి 1 బిందెలు 2 బిందెలే ఉంటాయి. అది పాడుతా ఉంటే ఊరుతా ఉంటుంది. సెలవు అంటే అర్థమైంది. చిమ్మే సెలవు ఊరుతాట, చెమ్మని సెలవు ఆ బిందెలే ఉంటాయి. అందులో నీ జీవితంలో కూడా ఏంటి ధనము ఎంత? అది 25:1. 25 వర్షాలు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను. చాలా మంది మందిరం పైకి టైల్స్కి డబ్బులు ఒక్కొక్కళ్ళు చాలా విలువైన చెప్తున్నారు. వాళ్ళు 5,000, 10,000, 30,000, 20,000, 1,000 రూపాయలు. ప్రియమైన వాళ్ళారా, ఏ ఒక నెల జీతం మందిరానికి. కాబట్టి మనపూర్వకంగా, హృదయపూర్వకంగా ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్న మందిరానికి మోషే చెప్పు ఇశ్రాయేలీయులకు అంటున్నాడు. దేవుడికి ఇచ్చే విషయంలో ఆ 2 కొరింథీ 9:7 ఒక మాట ఉంది. కొంతమంది 2 కొరింథీ 9:7 చదువురా. దేవుడికి ఇచ్చే కదా సముగులు ఎప్పుడన్నా ఇయ్యక లైఫ్ లో ఎప్పుడన్నా ఇయ్యాలనంటే ఏకండి ట్యాప్ని పడిదానికి ఊరికే డబ్బు తమ్మండి ఆదరణాలు. సనుగు కొనకాయలు బలవంతంగా కాకాయలు ప్రతి వారు కూడా నిశ్చయించుకొనిన సగం స్థితితేనే ఉంటుంది. లేకపోతే అభివృద్ధిగా ఉంటాయా? ఊరే పాటగా ఉండాలి అంటే వీళ్ళ మీరు ప్రతి సంవత్సరం ఇల్లు ఇతర అంటారా లేదా ఇతర కంటొస్తుందా? ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి విషయంలో మనం ఆశ్రయించబడాలంటే దేవుడికి మనం ఇచ్చే విషయంలో ఇయ్యాలి. అర్థమైందా?
అలాగే మనము కూడా దేవుని సమర్పణ చేసుకోవాలి. దాంట్లో 3 ఏముంది? డబ్బులు రాగానే మన వ్యవస్థ నాతో చెప్పాడు, అందులో నా పెళ్లికి మీరు రావా, మీరు నేను ఆర్మీ ఇవ్వకపోయా, మీరు వతారామని నేను చాలా చూశామని అన్నాడు. అందులో నా పెళ్లికి 90,000 వచ్చింది కష్టం. వచ్చిన దైవజనులు అందరికీ ఇచ్చేశాను. అందులో 90,000 ఎంతమంది ఉంటే అంతమందికి. మీరే రాలేదు అందులో అన్నాడు. పద్ధతి రాలేదు అని ఆ అబ్బాయి దేవుడికి సమర్పణ చేసుకున్నాడు. దైవజనుల కుమారుడు ఆ పెళ్లికి వచ్చిన కట్నం డబ్బులన్నీ కూడా దైవజనులకి, అందులో నా కోసం, నా లైఫ్ కోసం, నా బ్రతుకు కోసం ప్రార్థన చేయండి. దేవుడికి ఇష్టమైన బ్రతుకు కోసం ఈ ప్రతి దానిలో చదువు మాట సాయంత్రం 3:9 నీకు రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి నీ రాబడి అంతటిలో ఈ లక్ష్యా అడిగండి. ఆ అబ్బాయి 90,000 వస్తే 1,00,000 మొత్తం ఇచ్చేశాడు దేవుడికి. అంటే చూడండి ఎంత సమర్పణ. జాషువా ఇప్పుడు అక్కడ మధ్యలో అలవాటులో సేవ చేస్తున్నాడు అబ్బాయి. సమర్పణ. పిల్లల మన డబ్బు కోరాలన్నా, మన ఆస్తి పెరగాలన్నా మనం కూడా దానిలో నీ రాబడి అందరిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ పొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఇచ్చి చూడు, ఇచ్చి నన్ను పరిశోధించు అన్నాడు దేవుడు. భూములు ఇప్పుతాడంట ఆయన. ప్రియమైన వాళ్ళారా, దేవుడికి ఇచ్చే కాడ సరుకుకొనక బలవంతముగా కాక తన హృదయములో నిశ్చయించబడిన ప్రకారము దేవుడికి వాళ్ళంతా వాళ్ళ బాగుంది. అడ్డడి గింజలు ఆనాలు ఎంత 9 గింజలు తోడు తీరిపోవాలి. దీంట్లో ఆశీర్వాదం ఉండాలంటే దీంట్లో మెయింటైన్ చేసేది ఎవరండి? మీ డబ్బులు మెయింటైన్ చేస్తాల్సింది. అది వాళ్ళకి గుర్తుండాలా, వాళ్ళకి మార్గం వస్తుంటారు. ప్రభు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. నన్ను తృణీకరిస్తే, ఈ మాట సౌలు గురించే చెప్పాడు దేవుడు. సౌలు దేవుడిని గణపరచలా, దావీదు దేవుడిని గణపరిచాడు. ఈ గొర్రెలు కాసుకునే గొర్రెలు కాసిన దగ్గర, బర్రెలు కాసిన దగ్గర ఏం కంపు ఉంది? ఏం కంపు ఆ దగ్గర? మరి రాజు సింహాసనం మీద కూర్చున్న ఆయన దగ్గర ఏమవసరం ఉంది? ఉద్యోగం చేసేవాళ్ళంటే బలి సింహాసనం అవుతుంది. వాళ్ళు ఏదో సెంటు కొట్టుకుంటారు, అదే ఒక వాసన. ఉద్యోగం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర వచ్చిన వాసన వాళ్ళ దగ్గర కాకుండా బలిమోసం వాసన. ఇప్పుడు రాజుగారి దగ్గర ఏ వాసన ఉంటుంది? ఓ చాలా మంచి వాసన. గొర్రెలు కాసిన దగ్గర గొర్రెలు అంతా చిన్న గొప్పరాజుగా చేసితివి, నీదు హృదయానుసారునిగా నుండుటకై ఏర్పరచితివి నీదు సంకల్పములు. నీవు నేను బర్రెలు కాకుండా శమట కంపులో ఉందా, దరిద్రంలో ఉందా? ఏదో ఏమన్నా భార్య మట్టి పని చేసేవాళ్ళు 3 సార్లు శమన పోసి బట్టలు కలిసి 3 సార్లు ఆడి ఆ మట్టి అంతా నేలబడి ఆ శమటకు అతుక్కుపోయి మట్టి ఒంటికి ఎంత మందం మట్టి పేరుకుపోయి ఎందుకు పని కట్టగలిగితే ఇలా దాని అచ్చు ఎరగదీసి పారేసేవాడు. అలా కష్టపడినోళ్ళు నేను దేవుడి మాటలు చేసయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ దేవుడు నాకు కావాలి, నీ అన్న నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ బలం నాకు కావాలయ్యా, నీ బుద్ధి నాకు కావాలయ్యా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా
దాన్ని ఏం చేయమంటావో చెప్పయ్యా, అది నేను చేస్తానని నేను తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఎలా ఉండాలో, నీ ఆశీర్వాదం, నీ ఆనందం పొందాలంటే నేను ఏం చేయాలో చెప్పయ్యా అని ఇదే ప్రార్థన చేస్తా. కదా అందుకే నేను దైవ చిత్తానికి దేవుడు నన్ను హాస్పిటల్లో ఒక నైట్ ఉంటే నాకు వచ్చే పరీక్షలు ఎలాంటి అంటే రోజుకే నైట్ 15,000 కట్టాలన్నారు. నేను 20,000 తీసుకొని వెళ్ళాను. మా వాడు మన వెంటనే 10,000 అక్కడ మా వాడు మన వెంటనే 30,000 నాకు పంపించారు. 5,000 ఇచ్చేటప్పుడు కాదు, ఏది ఇచ్చినాయి కాదు, నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. నా పక్కన వచ్చి 3,000, 4,000, 5,000, 20,000, 15,000 ఇస్తా ఉంటారు. ఇవన్నీ మా ఇంట్లో ఆ పువ్వుకే కూరగాయ ఈ పోగా మిగిలిన చాలా జాగ్రత్తగా దాచిపెట్టాక ప్రియమైన వాళ్ళ అది దేవుడి ఇంటి వరకు దేవుడి మహిమ కొరకే నేను ఉపయోగం చేస్తా. అందుకే ఆయన ప్రియులంతా జనాలు బాగుంటే ఇస్తున్నారు. వాళ్ళు వేసిన యంత్రం ఈ ఇంట్లో నిలబోయారు 4 నెలలు. ఆడ వెళ్తుంది పంట, నువ్వు వేసుకుంటూ వచ్చారు యంత్రం, నువ్వు నిద్రపోతాలు ఎగుతా ఉంటే అది వచ్చింది. మా కూర్చోబోయేలో కాకపై చేస్తావో మరి బండి మీద చేస్తావో తెచ్చుకోవో వచ్చేసింది పంటకి. నువ్వు ఏమి ఇస్తున్నావు ఆపంటే ఒకటి డబ్బులు ఇస్తే ఎంత ఉంటాడు. నేను మళ్ళీ వాడికి ఫోన్ చేశాను, ఏరా నువ్వు పైకి రావు, నేను చేరుకో, నన్ను దేవుడు క్షమించాడు, నేను కూడా క్షమిస్తున్నా. నేను ఒక మాట కూడా ప్రభు అన్నాడు, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడు. మనుషులు కుదిరించి అదిలించి దిగజారున్నట్లు మీరు ఏ కొలతను కొడుతురో బైబిల్ మాటలు మీ మనసులో ఉండాలి. అయ్యో మాట్లాడడం కావచ్చు. మీరు ఏ కొలతను కొడుతురో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా నేను ఒత్తిడి చేయడం అడగను. ఎందుకంటే కదా నేను ఏం తీసుకున్నా లేకపోతే ప్రభు క్షమించండి అప్పుడు మీరు అనిసి కుదిరించి దిగజారున్నట్లు మీరు ఏ కొలతలో కొలుతురో ఆ కొలతే మీకు మళ్ళా కలవకూడదు. కాబట్టి మనం కొలత ఏ కొలతలో కొలుతున్నాం దేవుడికి, నా దగ్గర ఎంత ఉంటే అంత అయితే లిఫ్ట్ పెట్టాలని అంటే నేను ఒక ఆయన వచ్చాడు, లిఫ్ట్ ఎంత ఉండాలంటే 6 లక్షలు 7 లక్షలు అవుతుంది. మా దగ్గర అంత పైన లేదు. అయితే దీని విషయం మళ్ళీ ప్రార్థన చేసి నేను 2 లక్షలు అయితేమో అనుకుంటున్నాను, 6 లక్షలు 7 లక్షలు అవుతాను. అయ్యో వేసయ్యా నీకు తెలుసుగా అయ్యా ఈ విషయం మనం ఆర్టిస్తున్నాం, అది మీ చిత్రం అయితే పెడతాను. లేకపోతే ఒక్కొక్క పోలీసులు ఉంటారు ప్రాంతం అన్న 6 లక్షలు 7 లక్షలు నేను పెడతాను కదా, ఎందుకు అవసరం మొత్తం అలా సమర్పణ చేసుకున్న వాళ్ళు ఉంటారు. 20 లక్షలు పెట్టిందండి పెద్ద సినిమాలకు పెట్టారు. అప్పుడు అందరూ పైన మొత్తం దీనికి సీలింగ్, ఆ సీలింగ్ చేయాలి అంటే వాళ్ళు అయింది. ఆ సీలింగ్ మొత్తం నేను వేస్తానన్నా అన్నాడు అన్న దేవుడు బిడ్డ. మంచిది బ్రదర్ పిల్లలకు ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళ అలా సమర్పణ చేసుకునే వాళ్ళు కవులో ఉంటారు. మరి ఎబ్రోను, ఎర్మోను, సియోను 3 కంపార్ట్మెంట్లు బిల్డింగులు వృత్తిగా వాళ్ళ డబ్బులతో రిజిస్ట్రేషన్ చేసి బస్సుగా
గారి పేరుకి రాసేశారు వాళ్ళు. ఆయన అమ్మాడు ఇప్పుడు అది దేవుడి కొరకు నడుస్తుంది. ఇప్పుడు ఆ పరిచర్య వాళ్ళ పిల్లలంతా వాళ్ళ హైదరాబాద్ సిటీలో అన్ని కోర్టు స్థలాన్ని రాసిచ్చి చెప్పుల స్టాండ్ దగ్గర ఉండే వాళ్ళు పరిస్థితుల చెప్పులు పట్టుకొని స్టాండ్ పెడతారు. మళ్ళీ తీసి ఆ సిటీ ఇచ్చే నెంబర్ చెప్తారు. ఎంత తగ్గింపండి ఎంత మీదే పర్వతంలో వాళ్ళ రూపాలు ఏంటో ప్రియమైన దేవుడి లాగా సమర్పణ ఉండాలి. 12:50 ఇంకొకటి ఏముందయ్యా? సంతానం. నిర్గం సంతతి. మన సంతతి కూడా దేవుడు సమర్పణ చేసుకోవాలి. నా పిల్లలు నా కోరిక ఏంటంటే మా పిల్లలు ఉన్నారే కొడుకులు కోడలు వాళ్ళందరికీ పని చేసుకోవాలని నా ఆశ. ఇక్కడ కష్టపడాలని నా ఆశ. ఇక్కడ శ్రమపడాలని ఆశ. తన నామమును బట్టి చూసిన ప్రేమను మనుషులను దేవుడు ఊరి పిల్లలు వచ్చిన పని చేయాలి. కష్టపడాలి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు వాళ్ళు ఏనాడు గడపలు పెట్టుకుని వచ్చిన చేతులు మొక్కలు కొనికి తగిలి పట్టణం మొత్తంగా కూడా నేను అనుకున్నా ఈ పిల్లలకి ఎంత భావించావు. గుట్టలు పెట్టుకొని పట్టుకొని గడపలు కొట్టుకొని కొనిసారండి. దీన్ని అంత కాముని పగిలింది. అసలు పగల్లా ఇల్లు అయినా నేను ఆ పిల్లలు ఆ భగవంతుడు వాళ్ళని ప్రత్యేకంగా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. అందుకే పిల్లల ఏంటంటే నీ సంతానము కూడా సమర్పణ చేసుకోవాలి. దేవుడి ఇంట్లో కడగటం, సాకు వేయటం, సాకు తీయటం, ఇలా వంట చేయటం, వడ్డించటం, కడగటం, అమర్చటం, శుభ్రం చేయటం, అవన్నీ సర్దటం. చూడండి సామెతలు 31:19 చదువు. యెహోవా నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నువ్వు దాచించిన ఎంతో గొప్పది. ఇక కొద్ది ఊరు పట్టేసి వచ్చి ఈ పేరాగూడెం పొరవలే దగ్గర పనిచేసే వాళ్ళు భార్య పని వాళ్ళు లేరండి. దేవుని నమ్మగా చచ్చిపోయారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు మల్లేస్తారు ఎవరు అన్నాడు కానీ ఆడు మొత్తులు కూడా ఉంటాడు. ఆ డైరెక్టర్ గారు పోయాడు, బాబు గారు పోయాడు. పొరవలక్షలు 5-6 తాగుడు పేకాటాలు ఎగిచారు. లేదు తినవాలి. స్త్రీలరా పనిచేసి వచ్చి వాళ్ళు శ్రమాశకాలకు వెళ్తే నేను రాని పెద్దగా నీళ్ళు పోసుకొని ఆ సోమసారి చాలా ఉండేది. దాన్ని కనపడ సిలి వేసి కదిలించుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ మురకాయలు ఆ పారకం అవి తీసుకొని వెంటనే ఎవరింట్లో మీటింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకొని అన్ని రెడీ చేసుకొని దేవుని బిడ్డలతో పాట పాడే విషయంలో వాయిద్యాలు వేసే విషయంలో ఎంతో ఆసక్తిగా ఉండేవాడిని. పాస్టర్ గారి తర్వాత వచ్చేవాడు. ప్రియమైన వారులారా నాకు అంత ఉండబుద్ధిగా ఆసక్తి విషయంలో అంశంగా ఉండాలి, మాధ్యంగా ఉండాలి. అది దేవుడికి నచ్చదు. కాబట్టి నేను ఈ సావాసంలో ఉండలేదు తండ్రి. ఇక్కడ నీకు చోటు లేదు. వీళ్ళు లోకాన్ని వాళ్ళ సొంత ఇష్టాన్ని సొంత ఆశగా నెరవేర్చుకుంటున్నారని సావాసం కోసం ప్రార్థన చేశాక వస్తే పుస్తకం జరిగిన సావాసం 1:1 ఏముందంటే దేవుడు తన కుమారుని సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కుమారుని సహవాసం అంటే వాక్యమండి. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలో కృపాసంచ సంపూర్ణంగా బైబిల్ సహవాసం, వాక్య సహవాసం, సువార్త సహవాసం. ఆయన వెళ్ళినప్పుడు నా ఆశ చాలా ఆనందం అనిపించింది. ప్రియమైన వారులారా, అందుకే ఇక్కడ ఈ సంతతి ఒక్కడు దేవుడికి సమర్పణ చేసుకున్నాడు. వాడు దేవుడి సేవ చేస్తున్నాడు.
వాడు ఆత్మీయ జ్ఞానంతో, వివేచనతో, భయభక్తులతో, ఆత్మ అభిషేకంతో సేవ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మిగిలిన పిల్లలు కూడా సేవకు పిలిచారా లేకపోతే మాని, అది మన ఇష్టానుసారం చేయటం కాదు. కానీ వాళ్ళకి మందిరం పనిచేయండి, సేవ చేయి. నీ తర్వాత ఏంటో వరం ఏంటో, నీ మీద ఏంటో వాడుకో. ఏంటంటే తర్వాత ఏంటా సత్క్రియలు, మంచి క్రియ, మంచి పని, ప్రేమించుట, సహాయం చేయుట, పరిచర్య చేయుట, అవసరమైనప్పుడు నైట్ మనం కష్టపడుట, ప్రార్థన చేయుట, ఉపవాసం ఉండుట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కాబట్టి ఇక్కడ ఏంటి ఆత్మీయ సత్క్రియలు అంటే 5 పదాలు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ ఊళ్ళో, మీ బజార్లో, మీ వాడపట్టులో సెంటర్లో నిలబడి నేను దేవుడు నమ్ముకొని మార్గం పొంది ఒక నీతి మార్గం, సత్య మార్గంలో నడుస్తున్నా. మీలో ఎవరైనా నాలో ఏ పొరపాటైనా కనుగొనగలరా? నన్ను అంత నీతిమంతుడిగా, వెలుగుగా, క్రైస్తవుడిగా మార్చేశాను, సాక్ష్యం చేస్తారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట ఈ వెలుగుని ప్రకాశింపనీయుడు. అలా ఉండాలండి సాక్ష్యం. ఉప్పులో పర్వాలేదు, దేనికి పని చేస్తుంది? ఇవాళ నీ బ్రతుకు సారంగా ఉప్పులాగుతా, సారంగా ఉప్పులాగుతా. బ్రహ్మనాడు లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు అన్నాడు. కాబట్టి అందుకే మంచి క్రియలు, మంచి పరిచర్య. మీరున్న ఊళ్ళో నేనే ఉంటే వారం బయలుదేరి పిలిపించి మంచి భోజనం పెట్టి వాళ్ళలో ఎవరు ఉండకున్నట్టు చెబుతారో, దేవుడు ఇష్టమైన జీవితం జీవిస్తారో వాళ్ళని ఒకసారి 10 సార్లు పిలిపించి వాళ్ళతో సువార్త ప్రకటింపజేసి వాళ్ళతో ఉన్న నలుగురికి వాక్యం వినిపించి ఏదో నా కలిగిన మొత్తం పెట్టి నా కలిగిన పైసలు ఇచ్చి పంపుతా. అది సత్క్రియలు, మంచి సాక్ష్యము, మంచి పరిచయం. అర్థమైందా? అది సత్క్రియలు. ఆఖరిగా సంపూర్ణ జీవితం. సంపూర్ణ జీవితం. అంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా సంపూర్ణంగా. 34 కీర్తన 1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించారు. అక్కడే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎప్పుడు 24 గంటలు నాకు చెప్పాలి. సమర్పణ ఇలా ఏదంత సమర్పణ, ఒకే సమర్పణ. రెండవది సమయం, సమయ సమర్పణ. మూడవది శరీరం, ప్రాణమాత్మ దేహము సంపాదన. ఆ తర్వాత ఈ ధనం అంతటిలో కూడా ఆయన భాగం ఆయనకి, ఆయన పాట ఆయనకి చేయాలి. 4వది 5వది సంతానం. నీ పిల్లలు కూడా దేవుని ఎందుకు భయపెట్టుకోగలి, నీ సంతానం కూడా పిల్లలేమి, పెద్దలేమి, ఇవ్వలేదు భయపెట్టుకుని కావాలని ఆయన ఆశీర్వదించు. ఆయన ప్రార్థన చేసుకోరా, ఆయన మందిలో సాగు చేయాల, అప్పుడు సాయం చేయాల. అందరూ మీరేదైనా పోవాలంటే చెప్పండి, మా అమ్మాయిని ఉంటా. అంటే మీరేదైనా పోవాలని చెప్పండి, మా అమ్మాయిని ఉంటారు. మీకు తోడుగా, మీరు బలహీనంగా ఉన్నారు, వాళ్ళు మీకు సాయం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన తెచ్చి పెడతారు, చేసి పెడతారు. నా పిల్లలు దేవుని ఇంట్లో దైవజనులకు పరిచయం చేయాలి. సమూయేలు యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేయించుండెను. యెహోవాకు పరిచర్య, దేవుడికి పరిచర్య అంటే తెలుసా? సమూయేలు 5వ సంవత్సరంలో వాళ్ళ అన్న ఆ మందిరంలో వదిలిపెడితే ఆ ఏలీ గారి కంటి పరిచర్య చేస్తున్నాడు. సమర్పణ పిల్లలు గొప్ప దైవజనుడు.
నీ ఇంటిలో కూడా నీ పిల్లలు కూడా తిరుగుతుందిగా మారాలి. దేవుడు సేవకులుగా మారాలి. అయ్యో మేము ఎప్పుడు పంచాయతీలో రూపాయి కూడా సంపాదించాం కానీ మేము పాడుకుంటాం మేము పని చేస్తా పని చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు బట్టి మీరు డబ్బు సంపాదించా ఏంటంటే ప్రతిపాదన మీరే వస్తారు మీ పిల్లలు కాదు అంటే ఆ ఇల్లు ఇప్పుడు అరకనే స్థితిలో ఉంది. ఇలా నీవు నీ బిడ్డలు ఈ సంతానం దేవుడి సేవ బల్ల బల్ల అందరూ మా కళ్ళు కాపాడుతున్నారు. ఏడంత సమర్పణ ప్రేమలైన తల్లి, ఇదిగో మీ కొరకైన నా శరీరం, ఇది మీ కొరకై చిందించబడిన నా రక్తం, నా రాకని జ్ఞాపకం తెచ్చుకోండి. నా వద్ద జీవితంగా మా ఇంట్లో వచ్చిన బలలో పాల్గొనకుండా తండ్రి మీరే సాయం చేయండి. ఏడాది సమర్పణ ఎవరు లేదో సమర్పణ చేసుకోవడానికి సాయం యేసుక్రీస్తు నామములో వేడుతున్నాము తండ్రి. ఆమేన్. బలమైన సోదరులు
పడేది మీ రక్తం. మీ రక్తంతో మమ్మల్ని విమర్శించావు, మీ ప్రాణంతో మమ్మల్ని కొనుక్కోవాలి.